శ్రీమన్నారాయణ. ఇక మిథున రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం లోపల గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు మనకు కలుగుతాయో ఒకసారి సమీక్షించుకుందాం. వృషభ రాశి తర్వాత మూడవ రాశి మిథున రాశి అధిపతి బుధుడు. ఈ బుధుడు ప్రస్తుతం అంటే వీళ్లకు మూడవ స్థానంలో సంచారం నడుస్తూ ఉంది. తర్వాత నాలుగవ స్థానంలో కేతు సంచారము రవితో పాటుగా, తర్వాత ఐదవ స్థానంలో శుక్ర సంచారము, తర్వాత తొమ్మిదవ స్థానం భాగ్యస్థానంలో శని సంచారము, తర్వాత దశమ స్థానంలో రాహువు చంద్రుడు సంచరించేటువంటి కాలం కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం లోపల వ్యవహార విషయం లోపల ముఖ్యంగా బుధుడు వ్యాపార కారకుడు. అందులో మిథునానికి కన్యకు అంటే చతుర్థ స్థానమైనటువంటి కన్యకు అధిపతి కాబట్టి ఆ బుధుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాడు. వ్యవహారాలన్నిటి కూడా చక్కబరుస్తాడు. విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అది విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, లెక్చరర్స్ కానీ, ఎవరికైనా కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. బుధుడు తృతీయ స్థానంలో ఉండి మిత్రక్షేత్రంలో ఉండి, తర్వాత అధిపతి అయినటువంటి బుధుడు యొక్క దృష్టి బుధుని పైన శని దృష్టి ఉండడం, బుధుని యొక్క దృష్టి శని మీద ఉండడం ద్వారా కొంత మిత్రుల వల్ల మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మిత్రులు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్లకు డబ్బు వ్యవహార విషయం లోపల కానీ, లేదా భూమి వ్యవహార సంబంధ విషయాల్లో కానీ, వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కొంత మిత్రుల ద్వారా మాట పడవలసి రావడము, మోసపోవలసి రావడము జరుగుతుంది. కాబట్టి వ్యవహారాల లోపల మాత్రం మిత్రులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మిథున రాశి వారు. తర్వాత చతుర్థ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో కేతు సంచారము. సరే, రవి మిత్రుడే కాబట్టి రవి వల్ల పితృ సంబంధమైనటువంటి, పుత్ర సంబంధమైనటువంటి, తర్వాత వ్యవసాయ, తర్వాత వ్యవహార ఈ రంగాల లోపల ఉన్నటువంటి వాళ్లకు చాలా అనుకూలం అయిన ఫలితాలు ఇస్తాడు రవి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల. ఇక కేతువు చతుర్థ స్థానంలో ఉండి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి, నాలుగవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ కేతువు కూడా శుభ ఫలితాలనే ఇస్తాడు. కాకపోతే పితృ సంబంధమైనటువంటి, జ్ఞాతి సంబంధమైనటువంటి, తర్వాత ఇంకా ఆత్మీయులైనటువంటి వాళ్ళు కొంచెం అనారోగ్యం పాలు కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తండ్రి విషయం లోపల, పుత్రుల విషయం లోపల అనారోగ్య హేతువుకు కారణమవుతాడు కేతువు కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ మిథున రాశి వాళ్ళకి ఐదవ స్థానంలో శుక్ర సంచారం వల్ల, శుక్రుడు కళత్రకారకుడు, తర్వాత స్త్రీ మూలక ధనలాభాలు కలిగించేటువంటి వాడవుతాడు మిథున రాశి వారికి. తర్వాత వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో అనుకూలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంతాన యోగ్యత లేదా కన్సీవ్ అవడానికి, గర్భం దాల్చడానికి అనుకూలమైనటువంటి పీరియడ్గా ఉంటుంది ఈ భాద్రపద మాసం అంతా కూడా. అంటే నైసర్గికంగా శుక్రులు బుధులు ఇద్దరు నైసర్గిక మిత్రులు కాబట్టి, అందున ఐదవ స్థానం సంతాన స్థానం కాబట్టి పుత్ర సంతానం విషయం లోపల కానీ, స్త్రీ సంతానం విషయం లోపల కానీ అనుకూలతలు కలిగించే అవకాశం ఇస్తాడు శుక్రుడు ఐదవ స్థానంలో ఉండి. ఇకపోతే తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో శని సంచారం నడుస్తుంది మిథున రాశి వాళ్ళకి. వీళ్ళకి శని బుధులకు ఉన్నటువంటి నైసర్గిక మిత్రుత్వం వల్ల, బుధునికి శనికి ఉన్నటువంటి నైసర్గిక మిత్రుత్వం వల్ల కూడా ఇద్దరికి కూడా అనుకోకుండా ధన లాభాలు, చేపట్టినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ కావడానికి, విజయవంతం కావడానికి శని పూర్తిగా సహకరిస్తాడు మిథున రాశి వారికి. అందున శని యొక్క దృష్టి, సప్తమ దృష్టి బుధుని పైన, సింహంలో ఉన్నటువంటి
బుధుని పైన ఉండడం వల్ల మొదటి 15 రోజులంతా కూడా చాలా చాలా శుభకరమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. తర్వాత పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి 15 రోజుల్లో మాత్రం కొంచెం షష్టమ స్థానంలోకి రవి ప్రవేశించడం వల్ల అది బుధాదిత్య యోగంలోకి వచ్చినా కానీ శత్రు బాధ ఎక్కువగా అవుతుంది. శత్రువుల వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది పౌర్ణిమ తర్వాత అమావాస్య వరకు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు పౌర్ణిమ తర్వాత కొంచెం మిత్రులుగా వ్యవహరించే వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారంలో పార్ట్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేయడానికి, ధన విషయం లోపల ఆకస్మికంగా ధన నష్టం చేయించడానికి ఎటువంటి వెనకాడకుండా ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళ విషయం లోపల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పార్ట్నర్స్ బిజినెస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళంతా కూడా. తర్వాత అదే శని మిథున రాశి వాళ్లకు ఈ 9వ స్థానం ఉండడం వల్ల చాలా చాలా ధన లాభాలు కలిగిస్తాడు, వ్యవహార లాభాలు కలిగిస్తాడు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ భాద్రపద మాసం చెప్పవచ్చు శని వల్ల. తర్వాత 10వ స్థానంలో రాహు సంచారం వల్ల, 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల 9, 10 స్థానాలలో పౌర్ణిమ వరకు చంద్రుడు భాగ్యస్థానంలో, దశమ స్థానంలో సంచరిస్తారు. కాబట్టి చంద్రుడుకి ఎవరికి నైసర్గికంగా శత్రువులు లేరు, కానీ బుధుడు చంద్రుని శత్రువుగా పరిగణిస్తారు. కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు కొంత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీ మూలకంగా ధన నష్టాలు, స్త్రీ మూలకమైనటువంటి శత్రుబాధలు, ముఖ్యంగా మాతృవర్గ సంబంధమైనటువంటి కుటుంబీకుల మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం కలిగిస్తాడు చంద్రుడు 9వ స్థానంలో, 10వ స్థానంలో ఉండి మిథున రాశి వాళ్లకు. కాబట్టి కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సూచన చేయడం జరుగుతుంది. తర్వాత ఇక 12వ స్థానంలో గురు సంచారం వల్ల బాగా ధన నష్టాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి ధన వ్యయాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. భాద్రపద మాసం లోపల ఆరోగ్య విషయం లోపల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గురువు వ్యయంలో ఉండడం వల్ల. కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గురు స్తోత్రాన్ని లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము, తర్వాత గురువు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు, వేదమంత్ర శ్లోకాలు, వేదమంత్రాన్ని పారాయణం చేయించడం ద్వారా ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్లకు. మొత్తానికి చూసుకుంటే ఈ భాద్రపద మాసం అంతా కూడా ఒక చిన్న మిత్రుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు, ఆరోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు తప్ప మిగతా అన్ని కూడా దాదాపుగా 90% మిథున రాశి వాళ్ళకు కూడా ఈ భాద్రపద మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, స్తోత్రాన్ని పారాయణం చేసినట్టయితే వీళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, శత్రుజయం విషయం లోపల కానీ, వ్యవహార విషయం లోపల కానీ అనుకూలంగా ఉంటుంది అని సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.